అందరికీ నమస్కారం. సంతోషం ఫిల్మ్స్ కి స్వాగతం. ఈరోజు సినిమా విషయాలు తెలుసుకునే ముందు సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ని, సంతోషం అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ ని, ఈ రెండు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈరోజు సినిమా విషయాలు ఏంటో ఇప్పుడు మనం చూసేద్దాం. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్. తమిళ స్టార్ హీరో, రాజకీయ నాయకుడు దళపతి విజయ్ వ్యక్తిగత జీవితం గురించి వస్తున్న వార్తలు ప్రస్తుతం సోషల్ మీడియాలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఆయన భార్య సంగీత స్వర్ణలింగం విడాకుల కోసం కోర్టును ఆశ్రయించారని, అందులో విజయ్పై సంచలన ఆరోపణలు చేసినట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి. తమ వైవాహిక జీవితం మొదట్లో చాలా సంతోషంగా సాగిందని, కానీ 2021లో విజయ్ ఒక నటితో వివాహేతర సంబంధం పెట్టుకున్నారనే విషయం తెలిసి తాను షాక్ గురయ్యానని ఆమె తన పిటిషన్లో పేర్కొన్నట్లు సమాచారం. ఆ సంబంధాన్ని వెంటనే ముగించేస్తానని విజయ్ అప్పట్లో హామీ ఇచ్చినా ఆ మాట నిలబెట్టుకోకుండా ఆమెను మోసం చేస్తూనే ఉన్నారని ప్రచారం జరుగుతోంది. ఈ వ్యవహారం వల్ల తాను తీవ్రమైన మానసిక వేదనకు గురయ్యానని, అందుకే విడాకులు తీసుకోవాలని నిర్ణయించుకున్నట్లు సంగీత ఆవేదన వ్యక్తం చేసినట్లు నెట్టింటా వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. విజయ్ తన తప్పును సరిదిద్దుకోకుండా అదే పంథాలో కొనసాగడం వల్లే ఈ బంధానికి స్వస్తి పలకాలని ఆమె భావిస్తున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా విజయ్ రాజకీయాల్లోకి వచ్చి తన సొంత పార్టీ తమిళిగ వెట్రి కళగం పనుల్లో ఫుల్ బిజీగా ఉన్న తరుణంలో ఇలాంటి వార్తలు రావడం ఇండస్ట్రీలో హాట్ టాపిక్గా మారింది. అయితే ఈ విడాకుల వార్తలపై విజయ్ టీం నుండి కానీ సంగీత నుండి కానీ ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద తనదైన టైమింగ్తో నవ్వుల పువ్వులు పూయించిన సెన్సేషనల్ యాక్టర్ సునీల్ శనివారం పుట్టినరోజు జరుపుకుంటున్నారు. క్యారెక్టర్ ఆర్టిస్ట్గా మొదలై స్టార్ కమీడియన్గా ఎదిగి ఆపై హీరోగా సత్తాచాటి ఇప్పుడు విలన్గా మెప్పిస్తున్న సునీల్ ప్రస్థానం నిజంగా ఒక ఇన్స్పిరేషనల్ జర్నీ. ఫిబ్రవరి 28న ఆయన పుట్టినరోజు సందర్భంగా ఈ వెర్స్టైల్ నటుడి సినీ ప్రస్థానం ఎంతో మందికి స్ఫూర్తిదాయకం. భీమవరం నుండి ఇండస్ట్రీకి వచ్చిన సునీల్ మొదట్లో చిన్న చిన్న రోల్స్ చేస్తూ తన అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. స్వయంవరం మూవీతో బ్రేక్ అందుకున్న ఈయన నువ్వే కావాలి సినిమాతో యూత్కి ఫేవరెట్ కమీడియన్ అయిపోయారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ కలం నుండి జాలువారిన పంచ్ డైలాగ్లను సునీల్ తన మార్క్ బాడీ లాంగ్వేజ్తో డెలివరీ చేస్తూ ఆడియన్స్ను కడుపుబ్బ నవ్వించారు. కమీడియన్గా పీక్ స్టేజ్లో ఉన్నప్పుడే అందాల రాముడు చిత్రంతో హీరోగా మారి బాక్సాఫీస్ వద్ద హిట్ కొట్టారు. ఆ తర్వాత రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన మర్యాదరామన్న సినిమాతో సునీల్ రేంజ్ మారిపోయింది. కేవలం కామెడీ మాత్రమే కాకుండా డ్యాన్స్లతో కూడా చిరంజీవి వంటి స్టార్స్ మెప్పు పొందిన సునీల్ సిక్స్ ప్యాక్ బాడీతో అప్పట్లో ఒక ట్రెండ్ సెట్ చేశారు. కెరీర్లో హీరోగా వరుస అవకాశాలు వస్తున్న సమయంలోనే మళ్ళీ క్యారెక్టర్ ఆర్టిస్ట్గా సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు. అరవింద సమేత లాంటి సినిమాల్లో తనలోని సీరియస్ యాక్టర్ను పరిచయం చేస్తూ వైవిధ్యమైన పాత్రలు పోషించారు. ఇప్పుడు కేవలం తెలుగుకే పరిమితం కాకుండా కోలీవుడ్, మాలీవుడ్ ఇండస్ట్రీలలో కూడా మోస్ట్ వాంటెడ్ యాక్టర్గా బిజీ అయిపోయారు. సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన పుష్ప సినిమాలో మంగళం శ్రీను పాత్రతో సునీల్ భీభత్సమైన విలనిజం పండించారు. అప్పటి వరకు నవ్వించిన సునీల్ ఒక్కసారిగా భయపెట్టే విలన్గా మారడం చూసి సినీ ప్రపంచం షాక్ అయింది. జైలర్ సినిమాలో చేసిన కామెడీ రోల్ ద్వారా పాన్ ఇండియా లెవెల్లో ఈయనకు ఫ్యాన్ బేస్ అమాంతం పెరిగిపోయింది. ప్రస్తుతం సునీల్ చేతిలో భారీ ప్రాజెక్టులున్నాయి. క్రేజీ మూవీస్తో మళ్ళీ బాక్సాఫీస్ వద్ద తన మార్కు చూపించడానికి సిద్ధమవుతున్నారు. తన కెరీర్లో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నప్పటికీ నిరంతరం కష్టపడుతూ ప్రతి పాత్రలోనూ జీవిస్తున్న సునీల్ మరిన్ని మంచి విజయాలు అందుకోవాలని కోరుకుంటూ సంతోషం టీం హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తుంది. ది కేరళ స్టోరీ 2 సినిమా విడుదల కాకుండా కేరళ హైకోర్టు సింగిల్ బెంచ్ ఇచ్చిన స్టేను డివిజన్ బెంచ్ ఎత్తివేసింది. దీంతో ఈ చిత్రం విడుదలకు మార్గం సుగమమైంది. ఈ చిత్రం విడుదల కాకుండా హైకోర్టు సింగిల్ బెంచ్ ఇటీవలే స్టే ఇచ్చింది. CBFC తీరును తప్పుబడుతూ సినిమాను పునఃపరిశీలించాల్సిందిగా ఆదేశించింది. 15 రోజుల పాటు సినిమాపై స్టే విధించింది. అయితే సింగిల్ బెంచ్ తీర్పును చిత్ర నిర్మాత కేరళ హైకోర్టు డివిజన్ బెంచ్లో సవాల్ చేశారు. ఇరు వర్గాల తరఫున సుదీర్ఘ వాదనలు విన్న జస్టిస్ సుశ్రుత్ అరవింద్ ధర్మాధికారి, జస్టిస్ PV బాలకృష్ణలతో కూడిన డివిజన్ బెంచ్ సింగిల్ బెంచ్ ఇచ్చిన స్టేని ఎత్తివేసింది. 2023లో విడుదలైన ది కేరళ స్టోరీ చిత్రానికి సీక్వెల్ ది కేరళ స్టోరీ 2 రూపొందింది. దీనికి కామాఖ్య నారాయణ్ సింగ్ దర్శకత్వం వహించగా విపుల్ అమృత్ లాల్ షా నిర్మించారు. ఉల్కా గుప్తా, అదితి భాటియా, ఐశ్వర్య ఓజా ఈ చిత్రంలో నటించారు. నిజ జీవితంలో జరిగిన అంశాలతో ఈ చిత్రాన్ని రూపొందించినట్లు చెబుతున్నారు. ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 27న విడుదల చేస్తామని చిత్ర బృందం ప్రకటించగా సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పుతో వాయిదా పడింది. డివిజన్ బెంచ్ తీర్పుతో ఈ సినిమా విడుదలకు అడ్డంకులు తొలగిపోయాయి. టాలీవుడ్ మోస్ట్ క్రేజీ కపుల్ విజయ్ దేవరకొండ, రష్మిక మందన ఎట్టకేలకు వివాహ బంధంతో ఒకటయ్యారు. రాజస్థాన్లోని ఉదయపూర్ వేదికగా జరిగిన ఈ రాయల్ వెడ్డింగ్ ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తుంది.
10 ఏళ్ల క్రితం మొదలైన వీరి స్నేహం ఇప్పుడు 3 ముళ్ల బంధంగా మారడం చూసి ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు. విరోష్ వెడ్డింగ్లో అందరి కళ్ళు రష్మిక ధరించిన అదిరిపోయే నగలపైనే నిలిచాయి. విజయ్ తల్లి మాధవి తన కోడలిని ఇంటి మహాలక్ష్మిగా ఆహ్వానిస్తూ స్పెషల్గా చేయించిన బంగారు గాజులను కానుకగా ఇచ్చారు. అత్తగారి నుండి అందిన ఈ వెలకట్టలేని గిఫ్ట్ ధరించి ఎరుపు రంగు పట్టు చీరలో రష్మిక అచ్చం ఒక దేవతలా మెరిసిపోయింది. 10 నెలల పాటు కష్టపడి యాంటిక్ మ్యాట్ ఫినిషింగ్తో రూపొందించిన ఈ ఆభరణాలు రాజసం ఉట్టిపడేలా ఉన్నాయి. మొత్తం 11 రకాల వింటేజ్ నగలతో రష్మిక యువరాణిని తలపించేలా కనిపించింది. ఒకవైపు రష్మిక నగలు టాక్ ఆఫ్ ది టౌన్ అయితే మరోవైపు విజయ్ దేవరకొండ తన ట్రెడిషనల్ పట్టు పంచలో ఐవరీ కలర్ కుర్తాలో ఎంతో హుందాగా కనిపించారు. పర్ఫెక్ట్ సౌత్ ఇండియన్ వెడ్డింగ్ థీమ్లో జరిగిన ఈ వేడుకలో విజయ్ ధరించిన క్లాసిక్ నగలు ఆయన లుక్ మరింత గ్రేస్ ఇచ్చాయి. ఈ జంట మధ్య ఉన్న కెమిస్ట్రీ మేడ్ ఫర్ ఈచ్ అదర్ అనే మాటకు నిలువెత్తు సాక్ష్యంగా నిలిచింది. పెళ్లి తర్వాత ఈ జంట ఉదయపూర్ ఎయిర్పోర్ట్లో తొలిసారి కనిపించి సందడి చేశారు. అక్కడున్న అభిమానులకు థ్యాంక్స్ చెప్పారు. వివాహమనంతరం విజయ్ దేవరకొండ, రష్మిక మందన తమ అధికారిక ఇన్స్టాగ్రామ్ ఖాతాల ద్వారా పెళ్లి ఫోటోలను షేర్ చేయగా షేర్ చేసిన 12 గంటల్లోనే ఇవి రికార్డు సృష్టించాయి. విజయ్ పోస్టుకు 12 మిలియన్లు, రష్మిక పోస్టుకు 18 మిలియన్ల లైక్స్ రావడం ఇంటర్నెట్ హిస్టరీలోనే ఒక సంచలనం. గతంలో కియారా అద్వానీ పేరిట ఉన్న ఈ రికార్డులను తిరగరాస్తూ కేవలం కొద్ది గంటల్లోనే కోట్లాది లైక్లను ఈ జంట సొంతం చేసుకుంది. ఇక వివాహ అనంతరం ఈ క్రేజీ దంపతులు భారత ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాలను స్వయంగా కలిసి తమ రిసెప్షన్కు ఆహ్వానించారు. మోదీకి ఇన్విటేషన్తో పాటు శాలువాను బహుకరించి ఆశీస్సులు తీసుకోగా అమిత్ షాకు వెండి గణేశుడి విగ్రహాన్ని బహుమతిగా అందించి ఆశీస్సులు తీసుకున్నారు. పొలిటికల్ దిగ్గజాలను ఇలా పర్సనల్గా కలవడం చూస్తుంటే వీరి రిసెప్షన్ రేంజ్ ఏంటో అర్థమవుతుంది. మార్చి 4న హైదరాబాద్లోని తాజ్ కృష్ణ హోటల్లో ఈ గ్రాండ్ రిసెప్షన్ వేడుక జరగనుంది. అడవి శేషం మృణాల్ ఠాగూర్ కాంబినేషన్లో వస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ డెకాయిట్ నుండి తాజాగా రుబారు సాంగ్ రిలీజ్ అయింది. ప్రస్తుతం ట్రెండ్ అవుతున్న ఈ పాట ఒక భగ్న ప్రేమికుడి ఎమోషన్స్ను అద్భుతంగా ఆవిష్కరిస్తుందని మ్యూజిక్ లవర్స్ కామెంట్స్ చేస్తున్నారు. భీమ్స్ సిసిరోలియో అందించిన మెలోడీ ట్యూన్స్కు చిన్మయ్ శ్రీపాద గాత్రం తోడవడంతో ఈ సాంగ్ వినగానే కనెక్ట్ అయిపోయేలా ఉంది. డెకాయిట్గా మారకముందు హీరో జీవితంలో ఉన్న పెయిన్ ఫుల్ లవ్ స్టోరీని ఈ పాట ద్వారా దర్శకుడు షాన్యల్ డియో రివీల్ చేశారు. అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో సుప్రియా యార్లగడ్డ నిర్మిస్తున్న ఈ భారీ బడ్జెట్ చిత్రం ద్విభాషా చిత్రంగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు అనురాగ్ కశ్యప్ ఈ సినిమాలో ఒక పవర్ఫుల్ రోల్ ప్లే చేస్తూ ఉండటం సినిమాకు మరింత వెయిట్ ఇచ్చింది. ఏప్రిల్ 10న గ్రాండ్గా రిలీజ్ కాబోతున్న ఈ మూవీ టీజర్ ఇప్పటికే సినీ ప్రియులను ఆకట్టుకుంటుంది. అడవి శేష్ తన కెరీర్లో ఎప్పుడూ డిఫరెంట్ కంటెంట్తో వస్తూ హిట్స్ అందుకుంటున్న విషయం తెలిసిందే. యష్రాజ్ ఫిల్మ్స్ నిర్మించిన మర్దాని 3 బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని సాధించింది. మర్దాని ఫ్రాంచైజీలో భాగంగా వచ్చిన ఈ 3వ పార్ట్ భారీ కలెక్షన్లను నమోదు చేస్తుంది. మర్దాని 3 ఇప్పటికే మర్దాని ఫ్రాంచైజీలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది. ఇది ఇండియన్ బాక్సాఫీస్ వద్ద 50 కోట్లు, ప్రపంచవ్యాప్తంగా 75 కోట్లు క్రాస్ చేసి ఓ మైలురాయిగా రాణి ముఖర్జీ కెరీర్లో నిలిచిపోయింది. ఈ మేరకు రాణి ముఖర్జీ తన సంతోషాన్ని వ్యక్తం చేస్తూ మర్దాని 3ని ఇంత పెద్ద సక్సెస్ చేసిన ప్రేక్షకులకు థ్యాంక్స్, నేను వారికి ఎప్పుడూ కృతజ్ఞురాలిని. ఆల్ఫా మేల్ పాత్రలతో తీసిన చిత్రాలు బాక్సాఫీస్ వద్ద సత్తా చాటుతున్న ఈ సమయంలో మర్దాని 3 ఇలాంటి విజయాన్ని సాధించడం గర్వంగా ఉంది. ఇలాంటి సమయంలో ఈ విజయం ఇంకా ఫీమేల్ సెంట్రిక్ సినిమాలకు ఆదరణ ఉందనే శక్తివంతమైన విషయాన్ని రుజువు చేస్తుంది. చిత్ర పరిశ్రమ ఈ విషయాన్ని గమనించిందని, అందుకే ఇలాంటి మరిన్ని ఫీమేల్ సెంట్రిక్ సినిమాలు వస్తాయని నేను ఆశిస్తున్నాను. శివాజీ రాయ్ పాత్రని దేనికి ప్రతీకగా ఫీమేల్ వెర్షన్గా రాయలేదు. ఆమె కేవలం నిజాయితీ, ధైర్యం కలిగిన ఒక రియల్ హీరో. ప్రేక్షకులు ఆమె కథను ఇంతటి స్థాయిలో స్వీకరించడం ఒక స్త్రీ భావోద్వేగపరంగా మాత్రమే కాకుండా వాణిజ్యపరంగా నడిపించే కథనాలకు ప్రజలు బ్రహ్మరథం పడతారని ఈ చిత్రం మరోసారి నిరూపించింది. ఈ మైలురాయి బాక్సాఫీస్ నెంబర్ల కంటే చాలా పెద్దది. ఫీమేల్ సెంట్రిక్ కథలకు పెట్టుబడి పెట్టడం ప్రమాదమేమీ కాదని ఈ చిత్రం చాటి చెప్పింది. మర్దాని ఫ్రాంచైజీ విజయం భారతీయ సినిమాల్లో హీరోయిజం ఎలా ఉంటుందో విస్తరిస్తుంది. ఇలాంటి చిత్రాలకు కమర్షియల్ సక్సెస్ చాలా ముఖ్యం. ఎందుకంటే మనం విభిన్నమైన సినిమాలు తీయాలి, ఖచ్చితమైన అలాంటి సినిమాలో ఒక స్త్రీని ముందంజలో ఉంచాలి. శివానీ రాయ్ పాత్రతో ప్రేక్షకులు 12 సంవత్సరాలుగా కనెక్ట్ అయ్యారని నేను భావిస్తున్నాను. ఆమె మహిళలకు, సమాజానికి సాధికారత కల్పించే బలం, ఆలోచనను ప్రతిబింబిస్తుంది. బహుశా అందుకే ఆమె ప్రత్యేకంగా నిలుస్తుంది. అందుకే శివానీ పాత్ర ప్రజలతో అంతగా కనెక్ట్ అయింది అని అన్నారు. బిగ్ బాస్ 8 విన్నర్ నిఖిల్ మాలియక్కల్ హీరోగా తెరకెక్కిన విక్రమ్ ఆన్ డ్యూటీ వెబ్ సిరీస్ జియో హాట్స్టార్లో రాబోతుంది. ఈ క్రమంలో టీం రిలీజ్ చేసిన ప్రోమో ప్రస్తుతం వైరల్ అవుతుంది. అన్ని రకాల అంశాలను జోడించి ఈ సిరీస్ను తెరకెక్కించినట్టుగా ప్రోమోను చూస్తే అర్థమవుతుంది.
నిఖిల్ మాల్యకర్ ఈ సిరీస్లో ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్గా అదరగొట్టబోతున్నట్టుగా కనిపిస్తోంది. ఇక డిఫరెంట్ స్టైల్ ఆఫ్ యాక్షన్తో నిఖిల్ కనిపించబోతున్నారు. ఓవైపు సీరియస్గా కేసు గురించి చెబుతూ ఉండటం, మరోవైపు ఆటోవాడితో బేరమాడుతూ విక్రమ్ పాత్రలో నిఖిల్ ఎంట్రీ ఇవ్వటం అదిరిపోయింది. రకరకాల నేరాలు, వాటిని ఇన్వెస్టిగేషన్ చేయడం లాంటి ఇంట్రెస్టింగ్ సీన్లతో ప్రోమో కట్ చేశారు. ఇక ఈ ప్రోమోను చూస్తే సిరీస్ను వెంటనే చూసేయాలి అనే ఉత్సుకతతో ఆడియన్స్లో కలిగేలా ఉంది. మరి ఆ నేరాల్ని ఎవరు చేశారు, వాటి వెనుకున్న రహస్యాలేంటి, ఎవరు పట్టించుకొని చిన్న చిన్న ఆధారాలతో విక్రమ్ కేసుని ఎలా పరిష్కరిస్తాడు అన్నదే కథాంశం. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కథానాయకుడిగా సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో రూపొందుతున్న హై వోల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్ స్పిరిట్ ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్న ఈ మూవీకి సంబంధించి ఆసక్తికర అప్డేట్ను సందీప్ వంగ పంచుకున్నారు. ఇందులో ప్రతి నాయకుడిగా నటిస్తున్న వివేక్ ఒబెరాయ్ లుక్ను విడుదల చేశారు. ఆ పోస్టర్లోనే బాలీవుడ్ భామ ఐశ్వర్య దేశాయ్ను కూడా చూపించారు. ఈ సినిమాతో ఆమె టాలీవుడ్కు పరిచయం అవుతుంది. వచ్చే ఏడాది మార్చి 5న ఈ మూవీని ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు. ఇప్పటివరకు తెరపై చూడని సరికొత్త అవతారంలో ప్రభాస్ ఇందులో కనిపించనున్నారు. ఇందులో ప్రభాస్ పోలీస్ ఆఫీసర్గా నటించనున్నారు. పోలీస్ కథతో పాటు మాఫియా నేపథ్యాన్ని కూడా స్పిరిట్లో సందీప్ చూపించబోతున్నారట. తృప్తి డింబ్రీ కథానాయిక, బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్, సీనియర్ నటి కాంచన తదితరులు నటిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా 9 భాషల్లో ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు సినీ వర్గాలు తెలిపాయి. టీ సిరీస్, భద్రకాళి పిక్చర్స్ ప్రొడక్షన్స్ సంస్థలపై ప్రణయ్ రెడ్డి వంగ, భూషణ్ కుమార్, క్రిషన్ కుమార్ నిర్మిస్తున్నారు. ఇటు కుటుంబమంతా చూసేలా వినోదాత్మక చిత్రాలు, అటు థ్రిల్లర్ ప్రేక్షకులను అలరించేలా వెబ్ సిరీస్లను తీసుకొస్తూ ఓటీటీ సెకండ్లో దూసుకెళ్తుంది ఈటీవీ విన్. ముచ్చటగా 3 వసంతాలు పూర్తి చేసుకుంటున్న తరుణంలో 3.0 అంటూ సరికొత్త అప్డేట్ కాదు అప్గ్రేడ్తో వచ్చింది. వేగవంతమైన స్ట్రీమింగ్, చక్కటి అనుభూతి, అతిపెద్ద వినోదంతో ఈటీవీ విన్ 3.0కు మీ యాప్ను అప్డేట్ చేసుకుని కొత్త శకాన్ని అనుభూతి చెందండి అని పేర్కొంది. అంతేకాదు ఈ సందర్భంగా ఏడాది ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోయే ఆసక్తికర చిత్రాలను విన్ జాతర పేరుతో ప్రకటించింది. రమ్యకృష్ణ, ఐశ్వర్య రాజేష్ కీలక పాత్రలో రూపొందుతున్న చిత్రం పాకశాల పంతం. కరణ్ తుమ్మకుమార్ దర్శకుడు. ఇది గడసరి అత్తా సొగసరి కోడలు కథ కాదు, ఇది అత్తా కోడల లవ్ స్టోరీ అంటూ పోస్టర్ను పంచుకుంది. నటుడు తిరువీర్ కీలక పాత్రలో ఎస్పీ దుర్గా నరేష్ దర్శకత్వంలో రూపొందుతున్న వినోదాత్మక చిత్రం పాపం ప్రతాప్. ఏప్రిల్ 10న ఈ మూవీ థియేటర్స్లో రానుంది. ఈ జంటలాగే ఏ జంట లేదంటా తెలుగింటా అంటూ పోస్టర్ను విడుదల చేశారు. ఇవి జ్ఞాపకాలు మాత్రమే కాదు, గందరగోళం కూడా అంటూ గుర్తుకొస్తున్న ఈ మూవీ పోస్టర్ను విడుదల చేశారు. విరాజ్ అశ్విన్ కీలక పాత్రలో నటిస్తున్న ఈ చిత్రానికి వినోద్ గాలి దర్శకుడు. వెడ్డింగ్ కార్డ్పై సంతోష్ వెడ్స్, వైశాలి పేర్లు ఉండగా 2007-2022 కాలాల్లో కథ సాగుతున్నట్లు తెలుస్తోంది. నాటి నేటి సంగతులతో పోస్టర్ను డిజైన్ చేసిన విధానం ఆకట్టుకుంటుంది. కాలం మారొచ్చు, కానీ సాంప్రదాయం మనిషి మూలాలను ఎప్పటికీ మార్చదు అంటూ ఓ వైవిధ్యమైన కథతో వస్తున్న చిత్రం జిల్లెడ్ చెట్టు. సాంప్రదాయం మనిషి విలువల్ని మళ్ళీ గుర్తు చేసుకుంటూ అనేది ట్యాగ్ లైన్. ఈ మూవీకి శ్రవణ్ విక్టరీ ఏపూరి దర్శకత్వం వహిస్తున్నారు. ఒకే ఇంటికి గోడ కట్టి ఇటు పెద్ద నరసింహ నిలయం, అటు చిన్న నరసింహ నిలయం అంటూ అన్నదమ్ముల కథతో ఈ మూవీని తీర్చిదిద్దుతున్నట్లు పోస్టర్ చూస్తే అర్థమవుతుంది. ఊహించని యుద్ధం తన కోసం ఎదురు చూస్తుంది. ది అన్టోల్డ్ టేల్ ఆఫ్ బ్లడ్ వై గోదావరి అంటూ కొత్త చిత్రాన్ని ప్రకటించింది ఈటీవీ విన్. ప్రొడక్షన్ #3గా రూపొందుతున్న ఈ చిత్రానికి అశోక్ కోటిపల్లి దర్శకుడు. ఈ ప్రాజెక్ట్స్ అన్ని ఈటీవీ విన్లో త్వరలో స్ట్రీమింగ్ కానున్నాయి. నాని గారి బర్త్డే సందర్భంగానే ఈ టీజర్ రిలీజ్ చేయాలని ముందే ప్లాన్ చేసుకుని ఇది చేశారా? కాదు యాక్చువల్గా తమన్ డేట్ దొరికింది కాబట్టి చేసాం నెంబర్ 1 అదొకటి. తర్వాత ఏంటంటే ఈ మంత్ సడన్గా 28 డేస్ అయిపోయింది. సో ఇంకా 6 సాంగ్స్ ఉన్నాయి మాకు. ఒక సాంగే వదిలేము ఇప్పుడు రిలీజ్ చేయాల్సినవి. ఇంకా దీని తర్వాత 6 ఉన్నాయి ఇంకా. ప్లస్ టీజర్ కూడా వదలాలి. తర్వాత ట్రైలర్ ఉంది. ఆ డే ఇప్పుడు ఒక సాంగ్కి ఇంకో సాంగ్ మధ్యలో గ్యాప్ కావాలి. సో ఇవన్నీ చూసుకుంటే సో వీ హ్యావ్ నో టైం. ఫస్ట్ అసలు కంటెంట్ బయటికి వెళ్ళాలి. అందుకని ఫస్ట్ 14th నాడు వ్యాలంటైన్స్ డే గ్లిమ్స్ వదిలేము. ఒక ఎమోషన్ డ్రామా సోల్ ఆఫ్ ద ఫిల్మ్ వెళ్ళింది బయటికి. ఇది చాలా సీరియస్ సినిమా అనుకుంటారేమో. అర్జెంట్ ట్రేజర్ వదిలి ఫన్ ఉందిరా బాబు ఇందులో చాలా 80%, 20% ఎమోషన్ ఉంటుంది అని. ఎన్నో అద్భుతమైన సినిమాలు, బ్లాక్ బస్టర్ సినిమాలు మీరు రచయితగా చేశారు. ఒక సినిమా చేసేటటువంటి డైరెక్షన్ ఎందుకు ఆ శాఖ వైపు పూర్తిగా వెళ్ళలేదు అంటే నేను చెప్పే కదా ఇంతట నన్ను దీనికోసం ఎంచుకున్నాడు దేవుడు అని. సో అలా నేను అటే ఉండిపోతే ఎంతోమంది ఇప్పుడు నేను యాజ్ ఏ మేకర్గా రైటర్గా నేను 10 ప్రాజెక్టులు క్రియేట్ చేయగలను.
డైరెక్టర్ అయితే ఒక సంవత్సరానికి 2 ఇయర్స్కి ఒక్క సినిమా చేయగలరు. అందుకని ఇలా ఉండిపోయా. భవిష్యత్తులో ఎక్స్పెక్ట్ చేయలేమా? ఐ డోంట్ నో, సంథింగ్ ఏదో మరి నన్ను ఏదైనా ఇన్స్పైర్ చేస్తే రావచ్చు. కేఎఫ్సి కోనా ఫిల్మ్ కార్పొరేషన్ ఇందాక శివాజీ కూడా చెప్పారు. సో దాని వెనకున్నది ఏదైనా ఉందా స్టోరీ? ఏం లేదు, అది నాకు అనుకోకుండా మ్యాచ్ అయింది. ఇప్పుడు నేను ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడు వర్మ ఫిల్మ్ కార్పొరేషన్ ఉండేది. అవును, రామ్ గోపాల్ వర్మ, అది వర్మ ఫిల్మ్ కార్పొరేషన్. అప్పుడే నేను ఫస్ట్ ఎంటర్ అయ్యా రామ్ గోపాల్ వర్మ దగ్గర. అందుకని అదే నా ఇన్స్పిరేషన్. సరే వర్మ ఫిల్మ్ కార్పొరేషన్ లాగా కోనా ఫిల్మ్ కార్పొరేషన్ అని పెట్టి అది కేఎఫ్సి అయింది అంతే. అంటే ఇప్పుడు వర్మ గారి గురించి గుర్తు చేశారు కాబట్టి ఇదివరకు ఏదైనా సెన్సేషనల్ అంటే టాపిక్ అంటే వర్మ గారు ఏదైనా మాట్లాడినా ఏదైనా ట్వీట్ ఏదైనా చేసినా కానీ అది సెన్సేషనల్ అయింది ఇదివరకు బాగా. ఇప్పుడు సోషల్ మీడియా అప్పటికిప్పుడు ఇంకా వర్మ లాంటి వాళ్ళు 3 మంది అయిపోయారు సోషల్ మీడియాలో. దాని గురించి ఏం చెప్తాను? దాని గురించి నేనేం చెప్పగలను? మీరేం చెప్పంటే అది చెప్తా. సరే, ఇప్పుడు ప్రొడ్యూసర్ అనేది చాలా టఫ్. నిర్మాతగా ఇప్పుడు సినిమా చేయడం అమ్మో అనేవాళ్ళు సీనియర్ చాలామంది ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు అందరూ ఇదవుతున్నారు. సో చాలా రోజుల తర్వాత మళ్ళీ మీ ప్రొడక్షన్ వైపు మీ ఎక్స్పీరియన్స్ గురించి అడిగితే ఏం చెప్తారు? ఏ విషయం? ప్రొడ్యూసర్గా నేను చాలాసార్లు చెప్పాను, నాకు ప్రొడ్యూసర్గా నాకు ముద్ర వేసి కూడా పెద్ద ఇష్టం ఉండదు. నేను ఐ ఫీల్ ఐఎమ్ ఏమంటారు మేకర్. ఒక కథని తీసుకొస్తే ఒక రా మెటీరియల్ అది లేకపోతే ఉండదు వంట. దాన్ని ప్రాపర్గా ఒక ప్రాపర్ డిష్గా తయారు చేసి ప్రజెంట్ చేయాలి, ఆడియో ముందు తీసుకెళ్లాలంటే దాన్ని చేయాల్సినవన్నీ అది చేయడమే. మేకర్ కింద నమ్ముతా తప్ప ప్రొడ్యూసర్ కింద నేను తక్కువ చూసుకుంటా. అంటే వీళ్ళిద్దరితో ఆల్రెడీ కోర్టు హిట్ మూవీ అని మీరు అది దృష్టిలో పెట్టుకుని వీళ్ళతోనే సినిమా చేయాలని అనుకున్నారా? అది 50%. ఈ కథని ఎక్కువ మంది దగ్గరికి తీసుకెళ్ళాలి, ఎక్కువ ఆడియన్స్ చూడాలి, ఫస్ట్ డే వచ్చి చూడాలి అని అంటే వీళ్ళిద్దరూ కోర్టు వలన నాని పరిచయం చేశాడు కాబట్టి, నాని పరిచయం ప్లస్ కోర్టు ద్వారా వాళ్ళ టాలెంట్ తెలిసింది కదా ఆల్రెడీ. అందుకని ఈజీ అవుతుంది నాకు ఈ కథ చెప్పడం, అందరు తీసుకెళ్ళడం అనేది. కోనా గారి గురించి ఈ సినిమా ఒప్పుకొని చేశారా? కథ నచ్చే ఈ సినిమా చేస్తున్నారా? డెఫినెట్లీ కథ నచ్చే సార్. యా, అంటే అంత ఎక్స్పీరియన్స్ ఉన్న కోనా గారి దగ్గర మాకు కథ రావడమే నేను చాలా ఎగ్జైట్ అయ్యాను. కథ విన్న తర్వాత ఇంకో ఎగ్జైట్ అయ్యాను. సో ఐ సెడ్ రైస్. శ్రీదేవి, సార్ తెలుగులో కూడా కోర్టారు బాగా బిజీగా చేస్తున్నారు తెలుసు. తమిళ్లో కూడా 2 సినిమా మన ఏదో ప్రోమో ఒకటి చూసా, చాలా బాగుంది. అది బ్యాక్ టు బ్యాక్ తెలుగు తమిళ్ కంటిన్యూగా చేయడం గురించి. అంటే యాక్చువల్లీ కొత్తగా ఏం లేదు సార్, బట్ లాంగ్వేజ్ ఒకటే ప్రాబ్లము. సో అదొకటే కష్టంగా ఉంది, బట్ మేనేజ్ చేస్తున్నా ఏదో కొంచెం. ఒకటి అయిపోయిందా? రెండు అయిపోయాయి. సో ఒకటి ఇంకా అవుతుంది, ఇంకొక స్కెడ్యూల్ ఉంది. ఓకే, ఆల్ ది బెస్ట్ అమ్మా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. మన ఫస్ట్ ఒక దీని గురించి మెయిన్ క్యారెక్టర్ గురించి, పంచాయతీ సెక్రటరీ శ్రీరాము క్రిమినల్గా ఎందుకు మారాల్సి వచ్చింది? 6వ తారీఖు నాడు నేను ఖచ్చితంగా 6 కాదు 5వ తారీఖు నాడే నీకు టికెట్లు పంపిస్తాను, నువ్వు సినిమా చూసి ఎందుకు మారాల్సి వచ్చిందా నువ్వు అను, అప్పుడు నేను హ్యాపీ ఫీల్ అవుతా సురేష్. అంటే ఫ్యామిలీగా నడుస్తున్న సినిమా ఇది అవుట్ అండ్ అవుట్ ఫస్ట్ నుంచి కూడా నేను డిసైడ్ అయింది 90s తర్వాత నేను డిసైడ్ అయింది ఒకే కైండ్ ఆఫ్ మూవీస్ చేయొద్దు. డబ్బుల కోసం అయితే గంటల లెక్కన కూడా ఫ్రీగా, అంటే అంత ఫ్రీనెస్ లేకుండా మనం పనిచేసేంత అవకాశం వచ్చింది. కానీ నేను అది ఫిక్స్ అవ్వాల. ఆర్టిస్ట్గా నాలో ఎన్ని కోణాలు ఉన్నాయనేది నన్ను నేను ఆవిష్కరించుకోవాలనుకున్నా. ఇప్పుడు ఈ సినిమాలో నేను చెప్తున్నాను, ఈ మాట గుర్తుపెట్టుకోండి మీరు. ఈ సినిమాలో ఈ పాత్ర ఆ పెయిన్ తాలూకా ఎక్స్ప్రెషన్స్ని అంటిల్ లాస్ట్ ఫ్రేమ్ వరకు ఆ హ్యాపీనెస్ని ఆ పెయిన్ని వాటన్నిటిని తీసుకెళ్తూ ఉంటుంది. తప్పితే శ్రీరామ్ కనపడతాడు తప్పితే శివాజీ కనపడ్డా. అంత బాగా డిజైన్ చేశారు పాత్రని. అది నాకు రావడం నా అదృష్టం. ఇందులో ఎటువంటి శశభిషాలు ఏం లేవు. నేను కోరుకున్నట్టే దేవుడి దయ వల్ల కథలన్నీ కూడా, నేను ఇది కామెడీ సినిమా లయ నేను చేయాలి అని అంటే కామెడీ ఈ కథకి లయ బాగుంటుంది అని నేను ఫిక్స్ అయిన తర్వాత ఇది చేద్దాం అని అప్పుడు ఈటీవీ విన్కి పంపించింది. 20 సంవత్సరాలు వెనక్కి వెళ్తే వరుసగా ప్రతిరోజు కొలుస్తూ ఉండేవాళ్ళం. బ్యాక్ టు బ్యాక్ సినిమాలు మీరు ప్రొడ్యూసర్గా బెక్కం వేణుగోపాల్తో కలిసి వరుస సినిమాలు చేస్తూ ఉండేవారు. ప్రొడక్షన్ స్టార్ట్ చేశారు, వరుసగా హిట్స్ కొట్టారు. ఇప్పుడు ఆ హీరోలకి అంత యాక్సెస్ మిగతా వాళ్ళతో ఉండకపోవటం, ఇలా జరగడం, అప్పటికిప్పుడుగా వచ్చిన మార్పు గురించి మీరు ఏం చెప్తారు? చాలా ఉంది సురేష్, నిజంగా చెప్తున్నాను కదా.
ఆ హ్యాపీనెస్ అనేది మన మధ్యలో ఉన్న ఆ సంబంధాలు, మానవ సంబంధాలు అనేవి ఒకే ఇండస్ట్రీలో పనిచేస్తూ అవి తగ్గినాయి. అది వాస్తవం, అది ఎవరైనా అంగీకరించాల్సిందే. కాలం మారుతుంది, కాలానుగుణంగా మనందరం కూడా అలాగే మన నెక్స్ట్ జనరేషన్ ఉంటుంది కదా, వాళ్ళు ఏంటి ఇది అని మనల్ని అనుకుంటారు. సో ఇది కాలానుగుణంగా మారాల్సిందే సురేష్. నాకైతే అది చాలా మిస్సింగ్. ఎట్లాగైతే మీరు ఫీల్ అవుతున్నారు, ఎలా తిరిగేవాళ్ళము, ఎలా మాట్లాడుకుని, ఇప్పుడు ఇందాక శివ ఏదో మాట్లాడుతుంటే వెనకాల చూసుకోవాల్సి వస్తుంది, ఎవరి దగ్గర కెమెరాలు ఉన్నాయా, పర్సనల్ విషయాలు ఏదైనా సరదాగా మాట్లాడుకోవడానికి కూడా అవకాశం లేకుండా. దోస్ ఆర్ గోల్డెన్ డేస్ 100%. ఇవంటే గోల్డ్ బాగా పెరిగిండేసి ఇవి, రేటు పెరిగిండేసి ఇవి. సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూని, ఎక్స్క్లూజివ్ లైవ్ షోస్ని, ఎప్పటికప్పుడు కొత్త విశేషాలని మీకు అందించడం జరుగుతుంది. మీ మొబైల్లోని యూట్యూబ్కి వెళ్ళి సంతోషం సురేష్ అని టైప్ చేయండి, అలాగే సంతోషం అప్డేట్స్ అని టైప్ చేయండి. ఈ 2 ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే ఎప్పుడు చూసేయండి. థ్యాంక్ యూ. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్.